మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను. అధ్యక్ష, ఒక్క వాటర్ ట్యాంక్ లో ఒక్క పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు. పేదవాడికి ఒక్క టాయిలెట్ కట్టిన సందర్భాలు లేవు. జరగదు అధ్యక్ష, ఇది జరగాలని కోరుకోం, జరగకూడదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీలను బలోపేతం చేస్తున్నాం, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే 4,000 కోట్లు ఈ 6 మాసాల్లో తెచ్చి పంచాయతీలను బలోపేతం చేసి కార్యక్రమం చేస్తుంది. సలహాలు ఇవ్వండి, తప్పే లేదు. ఇదంతా మీరు వచ్చిన 5 మాసాలకే జరిగిపోయింది. మీరే మొత్తం చేశారు. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మీరు చెప్పండి. కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, హెల్త్ మినిస్టర్ లేదు, ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదా, మా హోమ్ మినిస్టర్ కాదా? మీరేం రివ్యూ చేయలేదా? మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి.